పని పాట లేని మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వంపై బురద జల్లి ప్రజల్లో అయోమయం సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని గుడివాడ జనసేన పార్టీ ఇన్ఛార్జి బురగడ్డ శ్రీకాంత్ మండిపడ్డారు. గుడివాడ జనసేన పార్టీ కార్యాలయంలో బురగడ్డ శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ అధికారం కోల్పోయి పని పాట లేని పేర్ని నాని ప్రెస్ మీట్లు పెట్టి రాష్ట్ర ప్రజలు అయోమయం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాడని, ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శులు కొదమల గంగాధర్, సాయన రాజేష్ తదితరులు పాల్గొన్నారు. నిన్న ఏదైతే మా కృష్ణా జిల్లాకి పట్టిన దరిద్రం, మా కృష్ణా జిల్లా రాజకీయ వ్యభిచారి అయినటువంటి మన బందరు మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని ఎప్పుడు ఏ అవకాశం దొరుకుద్దా కూటమి ప్రభుత్వాన్ని విమర్శిద్దాం, అవకాశాలు లేకపోయినా విమర్శించడానికి సిద్ధమైపోయి నిన్న 40 నిమిషాల పాటు ఏదైతే వైసీపీ కార్యాలయంలో కూర్చుని పని పాట లేక ఇంకో పని పాట లేని దేవినేని అవినాష్ అని చెప్పి ఇంకో కృష్ణా జిల్లా అధ్యక్షుడిని వేసుకుని కూర్చుని 40 నిమిషాల పాటు ప్రజల సమయాన్ని వృధా చేశాడు. ఎందుకంటే ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ప్రభుత్వం ప్రజలందరూ కూడా ఇది మంచి ప్రభుత్వం, గత 5 సంవత్సరాలు పట్టిన చీడ తీరిపోయింది, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్న సమయంలో ప్రజల్ని పక్కదారి పట్టించాలి, ప్రజల్ని ఎట్లా ఇబ్బంది పెట్టాలి, ప్రజల్ని రెచ్చగొట్టాలనే విధానంతో నిన్న 40 నిమిషాల పాటు తన సుదీర్ఘమైన ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకి గందరగోళం సృష్టించాలని చూస్తున్నాడు. కానీ ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా డీవియేట్ చేయడానికి ఆయన యొక్క నిన్న సమావేశం పెట్టాడు. అన్ని అంశాల గురించి మాట్లాడాడు. అమరావతి గురించి మాట్లాడాడు. అమరావతిలో ఎవరి స్థలం ఎక్కడుందో గుర్తుపెట్టుకోలేని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారని చెప్పి అంటున్నాడు. నువ్వు 5 ఏళ్ల పాటు అమరావతిని మీరు కనీసం డెప్పమట్టి అక్కడ పోసి అభివృద్ధి చేశారా అని చెప్పి మేము అడుగుతున్నాం. ఈ 2 సంవత్సరాల్లో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు అమరావతిలో జరుగుతూ ఉన్నాయి. వచ్చే 5 సంవత్సరాల కల్లా అభివృద్ధి అమరావతి రాజధానిగా మనందరం కూడా తీర్మానం చేసుకుని మనందరం కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి అని చెప్పి మనందరం కూడా తీర్మానం చేసుకున్న పరిస్థితి మనందరం కూడా చూసాం. అలాగే మన విద్యాశాఖ గురించి మాట్లాడాడు. ఈ రోజున విద్యాశాఖ చూస్తే కనుక ఏదైతే పిల్లలందరినీ కూడా ఈ రోజున కార్పొరేట్ విద్యతో కాకుండా గవర్నమెంట్ ఏదైతే విద్య ఉందో ఆ గవర్నమెంట్ విద్యతో సమానంగా ఈ రోజున విద్యాశాఖను ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే ఏదైతే మేనిఫెస్టో గురించి మాట్లాడాడు, వాళ్ళ మేనిఫెస్టో అంట దైవంతో సమానం అంట. మా మేనిఫెస్టో ఎక్కడుందో తెలియట్లేదంట. ఇది మేనిఫెస్టో ప్రతి వాళ్ళ గుండెల్లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల గుండెల్లో మేనిఫెస్టో ఉంది. ఆ మేనిఫెస్టోలో జరిగే సమస్యలన్నీ సూపర్ 6 పథకాలన్నీ కూడా అమలవుతున్నాయి. ఏదైతే ఉచిత బస్సు కానీ పెన్షన్లు కానీ అన్నీ కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, ముఖ్యంగా పంచాయతీరాజ్ చూసుకుంటే పంచాయతీరాజ్లో పవన్ కళ్యాణ్ గారు భారతదేశంలోనే ప్రథమ స్థానంలో పంచాయతీరాజ్ శాఖను తీసుకొచ్చారు. అలాగే మిగతా శాఖలన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి. అలాగే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శిస్తున్నాడు. మేము అర్జీలు తీసుకుంటాం అన్నాడు, పెద్ద దర్బార్ పెట్టాడు, తీసేశాడని. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే క్యాంప్ కార్యాలయం ప్రారంభించారో అది ప్రభుత్వ దాని నుంచి తీసుకోకూడదని చెప్పి ఆయన సొంత కార్యాలయంలోనే ఆయన క్యాంప్ కార్యాలయాన్ని నిర్వహిస్తూ, అలాగే మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయంలో ఎప్పుడు కూడా ప్రజల అర్జీని ప్రతిరోజు తీసుకున్నా తెలుసుకోరు బాబు పేర్ని నాని. నీకు చెబుతున్నాం, ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మంగళగిరి జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో అర్జీలు తీసుకుంటారు. అది సోమవారం నుంచి ప్రతి శుక్రవారం ఒక్కొక్క ఎమ్మెల్యే కానీ కార్పొరేషన్ చైర్మన్లు కానీ వాళ్ళందరూ కూడా ప్రజల యొక్క సమస్యలు తీసుకుని ఆ ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా ఆ యొక్క సమస్యలన్నీ కూడా తీసుకుంటాం జరుగుతుంది. అలాగే మనం చూస్తే కనుక ఏదైతే విమానాలు గురించి మాట్లాడుతున్నాడు, విమానాలు తగ్గించారా, సైకిల్ వేసి తొక్కుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు నిన్నే ఉదాహరణ, నిన్న రాజమండ్రి వెళ్ళారు. ఆయన తన సొంత కాన్వాయ్తో బై రోడ్డు ప్రయాణం ద్వారా ఏదైతే రాజమండ్రి చేరుకున్నారు. అక్కడ కూడా ఆయన సొంత ఖర్చులతోనే ఏది చేసినా కానీ మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి నీది కాదని చెప్పి మేమందరం కూడా జనసేన పార్టీ తరఫున ఖండిస్తున్నాం. నువ్వు ఇప్పటికైనా మారి ఏదైతే ప్రజలు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని మంచి చేసే దాన్ని మంచిగా చెప్పు.
నీకేమైనా ప్రజలకి చేయాల్సిన కార్యక్రమాలు ఉంటే ప్రజలకి చేరవేసి అవన్నీ కూడా ప్రభుత్వంతో చేసే విధంగా చెప్పాలి తప్పించి ప్రభుత్వం చేసే పనుల్ని నువ్వు ప్రజలకి ఏదైతే గందరగోళం సృష్టించాలని చెప్పి చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ప్రజలందరికీ కూడా ఈ రోజున గుడివాడ కానీ ఏ ప్రాంతంలో చూసుకున్న అభివృద్ధి కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మునుపెన్నడూ లేని గత 5 సంవత్సరాలుగా ఒక్క రోడ్డు కూడా వేయలేని ఈ యొక్క రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున మాట్లాడుతున్నాడు. ఈ పేరు నేను 50 నిమిషాల పాటు కూర్చుని మాట్లాడావు. నువ్వు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి చూడు. నువ్వు బందర్లో కానీ నువ్వు పక్కనే ఉన్న మా గుడివాడ వస్తే నీకు అభివృద్ధి కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో ఈ కూటమి ప్రభుత్వంలో ఏదైతే పంచాయతీరాజ్ శాఖలో గ్రామాల్లో ఎన్ఆర్జీఎస్ రోడ్లు వేయటం కానీ, మున్సిపాలిటీలో కానీ రోడ్లు వేయటం కానీ, ఏదైతే డ్రైనేజ్ కానీ, ఏదైతే వాటర్ ఫెసిలిటీస్ కానీ అన్ని కూడా అభివృద్ధి చేస్తూ ప్రజలందరికీ అందుబాటులో ఉన్న నాయకులు ఈ రోజున అందరూ కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు. ఏ రోజున మీరు ఏదైతే పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉండడం చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ ఎప్పుడు మా నాయకులందరికీ అందుబాటులో ఉంటారు. మొన్నే మేము సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఆ సమావేశంలో ఆయన దిశ చెప్పారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అందరికీ అందుబాటులోనే ఉంటారని చెప్పి తెలియజేస్తూ, నువ్వు ఇప్పటికైనా ప్రజల గందరగోళం సృష్టించి ఇదేదో దిక్కుమాలిన ప్రభుత్వం అని చెప్పి అంటున్నావు. నువ్వు అంటాం కాదు, నువ్వు వెళ్ళి కనీసం నువ్వు ఎప్పుడైనా ప్రజల్లోకి వెళ్ళి ప్రజలు ఎలా మాట్లాడుకున్నారో, ప్రజలు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎంత తేడా ఉందో ప్రజలను అడిగితే నీకు తెలుస్తుంది. అంతేగాని 4 గోళ్ల మధ్య కూర్చుని సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన స్క్రిప్టో లేకపోతే నీ సొంత స్క్రిప్టులతో చెప్పి పవన్ కళ్యాణ్ గారిని ఇది చేస్తే కనుక ఖచ్చితంగా మేమందరం తగిన బుద్ధి చెప్పే రోజులు ఆల్రెడీ గుడివాడలో నీకు బుద్ధి చెప్పాం. నీకు ఖచ్చితంగా మరొకసారి నీకు అవసరమైతే మీ బందరు వచ్చి కూడా నీకు తగిన బుద్ధి చెబుతామని చెప్పి తెలియజేస్తూ, పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో జనసేన పార్టీ కానీ అలాగే పంచాయతీరాజ్ శాఖలో ఆయన చేస్తున్న అభివృద్ధి కానీ నువ్వు ఒకసారి ప్రజల్ని అడిగితే తెలుస్తుంది. ప్రజల్ని తెలుసుకుని మాట్లాడమని చెప్పి ఈ పేర్ని నానికి గట్టిగా చెప్తూ, ఏదైతే ఇది మంచి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ప్రజలందరికీ మంచి జరిగే విధంగా అనేక మంచి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చిన కార్యక్రమాలు అన్ని దిగ్విజయంగా జరుగుతున్నాయి. రేపు రాబో రోజుల్లో కూడా ప్రజలకి అందరికీ మంచి జరగాలంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా మంచి జరుగుతుందని చెప్పి చెప్తున్నాం. ఇప్పటికైనా ఇటువంటి దిక్కుమాలిన ఐడియాలు, దిక్కుమాలిన సలహాలు ప్రజలకు ఇవ్వకుండా మీ పార్టీ అభివృద్ధి, ముఖ్యంగా బందర్లోని కనీసం ఈ రోజున కూర్చోవడానికి వార్డు మెంబర్ కూడా లేడు. మీ పార్టీ అభివృద్ధి, అలాగే జగన్మోహన్ రెడ్డి ఎలా అభివృద్ధి చెందాలో, వైసీపీ ప్రభుత్వం పార్టీ ఎలా అభివృద్ధి చెందాలో వాటి గురించి చర్చించుకోగాని ఈ కూటమి ప్రభుత్వం గురించి ఇంకోసారి మాట్లాడితే కనుక నీకు తగిన బుద్ధి, తగిన శాస్తి చేస్తామని చెప్పి తెలియజేస్తాం.